ఒకప్పుడు భారత్, చైనా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలుగా ఉండేవా? అప్పట్లో వరి ఎక్కువగా పండించడమే దానికి కారణమా? వరి బియ్యానికి అంతటి ప్రాధాన్యత ఉండేదా? ఇప్పుడు $5 ట్రిలియన్ ఎకానమీ వైపు భారత్ వెళుతోంది. అయితే పురాతన కాలంలో అంతకన్నా సంపన్నంగా ఉండేదా? ఒకప్పుడు మనది సంపన్న దేశం. పాశ్చాత్య దేశాల కన్నా చాలా ఉన్నత స్థితిలో ఉండేది. ఆ తర్వాత చాలా దండయాత్రల్లో సంపద పోయింది. బ్రిటిషర్లు పూర్తిగా ఊడ్చేశారు. ఇప్పుడు మళ్ళీ మనం పుంజుకుంటున్నాం. ఈసారి మనల్ని ఎవరు దోచుకోవడానికి ఛాన్స్ లేదు. ఈ ఏడాది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF విడుదల చేసిన జాబితాలో $30.3 ట్రిలియన్ సంపదతో అమెరికా తొలి స్థానంలో, రెండో స్థానంలో ఉన్న చైనా జీడీపీ $19.5 ట్రిలియన్. ఆ తర్వాత జర్మనీ ఉంది. నాలుగో స్థానానికి వచ్చింది భారత్. మన జీడీపీ $4.3 ట్రిలియన్. చైనా, భారత్ ఇప్పుడు ఆర్థికంగా మరింతగా దూసుకెళ్తున్నాయి. అయితే పూర్వం ఈ రెండు దేశాలు ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాలుగా ఉండేవి. పచ్చని పొలాల్లో వరి పండిస్తూ, బియ్యం ఎగుమతి చేస్తూ విదేశాలను శాసించేవి. ఇప్పటికే రైస్ కున్న స్పెషాలిటీ వేరు. గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్ వేరే పంటల్ని పండించేవారు వేరే దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తారు. వరి పండించే భారత్, చైనా లాంటి దేశాల్లో స్వయంగా తింటారు. వరి పండించే వారిలో ఎక్కువ మంది సన్న, చిన్నకారు రైతులు. పూర్వం వరి పండించే వారిలో స్వతంత్ర భావాలుండేవి. వ్యాపారవేత్తలుగా రాణించేవారు. వరన్నం తినేవారు. గతంలో ప్రపంచాన్నే ఏలారు. మలేషియా లాంటి దేశాల్లోనూ అంతే. గోధుమ, సోయా లాంటి పంటల్ని పండించే వారి కన్నా వరి పంట పండించేవారు అప్పట్లో రాజులకు ఎక్కువ పన్నుల్ని కట్టేవారు. సామాజికంగానూ ప్రత్యేక హోదా, గుర్తింపు అనుభవించేవారు. వరి పండించడంలో ఒక పెద్ద మానవులకి వచ్చింది ఏమిటంటే, భాష పెరిగింది, వ్యాపారాలు పెరిగినాయి, సైన్స్ పెరిగింది, ఆలోచన పెరిగింది, ఎస్ట్రానమీ పెరిగింది. అన్నీ ఈ వరి పండించిన దేశాల నుంచే వచ్చింది. ఇప్పుడు కూడా ఎస్ట్రానమీ ఇతర దేశాల్లో ఇతర ప్లానెట్స్లో ఏం జరిగింది అన్నీ తెలుసుకునేది భారతదేశం మొదల, తర్వాత ఈజిప్టు, చైనా ఇవన్నీ తర్వాత వచ్చినాయి. వరి కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నదో ఇంకా పూర్తిగా దాని మీద రీసెర్చ్ అవ్వలేదు. కానీ ఈవేళ మనం స్పష్టంగా చెప్పవలసింది ఏంటంటే, వ్యవసాయం అనేది తీసుకొచ్చిన మొదలు వరి పంట. వరి పంట అనేది రాగానే మిగతా డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ప్రపంచానికి వచ్చింది. మిగతా పంటలు ఏం తేలేదు ఇలాంటివి. అందువల్ల అప్పుడు ఇప్పుడు కూడా చైనాకి, భారతదేశానికి ఆ అడ్వాంటేజ్ మాత్రం ఉన్నది. వరి పండించే వారి కన్నా గోధుమ ఎక్కువగా పండించే యూరోపియన్లలో ఎక్కువ స్కిల్స్ ఉంటాయనే ఒక అపోహ ఉంది. కానీ వరి పండించి తినేవాళ్ళలో స్కిల్స్, వ్యాపార దృక్పథం, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఎక్కువ. ఉదాహరణకు సౌత్ ఇండియా, సౌత్ చైనాలో ఎక్కువగా వరన్నం తింటారు. దక్షిణ చైనాలో ఉన్నంత అభివృద్ధి మరెక్కడా కనిపించదంటే అతిశయోక్తి కాదు. గ్లోబల్ పవర్ హౌస్ గా మారుతోంది దక్షిణ చైనా. ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం రాకముందే భారత్, చైనా చాలా సంపన్నంగా ఉండేవి. కారణం గ్లోబల్ ట్రేడ్. మన వ్యాపారవేత్తలు పశ్చిమాసియా, యూరప్ కు వెళ్లి వ్యాపారం చేసేవారు. ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం, క్యాపిటలిజం రావడానికి బీజం పడ్డది కూడా చైనా, భారత్ లోనే. 15వ శతాబ్దానికన్నా ముందే ఈ రెండు దేశాలు సిరి సంపదలతో తులదూగేవి. ఈ భూమిపైనే అత్యంత సుసంపన్నమైన ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఈ సంపదను దోచుకునేందుకే పాశ్చాత్య దేశాల్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. యూరప్ కన్నా ఎక్కువ సంపద ఉండటంతో వారి కన్ను మన దేశంపై పడింది. గతంలో వరన్నం తినడాన్ని గౌరవంగా భావించారు. మిగతా పంటల కన్నా వరిని తేలికగా పండించడం. అంతేకాదు, బియ్యం పంపిణీ తేలిక, ఎక్కువ మందికి భోజనం లభించేది. 18వ శతాబ్దంలో బ్రెజిల్, దక్షిణ కాలిఫోర్నియా వాసులు వరి పండించడం నేర్చుకున్నారు. ఆఫ్రికా బానిసలను తెచ్చుకొని భారీ స్థాయిలో వరి పండించి యూరప్, కరేబియన్ దీవులకు బియ్యం ఎగుమతి చేయడం ప్రారంభించారు. భారతదేశం, చైనా ఎప్పుడైతే వరి పండించడం మొదలుపెట్టారో ప్రపంచంలో అదొక పెద్ద డెవలప్మెంట్. ఎందుకంటే ఆ సమయం నుంచి దాదాపు 7-8 వేల సంవత్సరాల క్రితం నుంచి పట్టణాలు నది పక్కలనే పెరగటం మొదలుపెట్టారు. అక్కడే స్థాపించడం, ఇంకా సెటిల్ అయిపోయారు. బ్రిటన్ లాగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాలేదు, కానీ అక్కడ క్యాపిటల్
పెరగటం మొదలుపెట్టింది. ఆ డబ్బు వాడి ట్రేడ్ ఏంటి, మిగతాదేంటి, సైన్యాలు పెంచడం, రాజులు రావటం, చాలా డెవలప్మెంట్ జరిగింది. క్యాపిటల్ ఫార్మేషన్ అంటారంటే డబ్బు చేతిలోకి రావటం, అది వాడటం, అది అప్పివ్వటం, అది సర్క్యులేషన్లోకి పెడతాం, బంగారం కొనటం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నిటికీ పునాది వరే. అందువల్ల ఇప్పుడు కూడా దక్షిణాసియా, ఆసియాలో వరే మెయిన్ పంట. అది వదులుకోలేకపోతున్నాం. ఇండోనేషియా, ఇండియా, చైనాలోని చాలా ప్రాంతాల్లో రైస్ ట్రేడ్ కోసం బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ వారు వ్యాపారం మొదలుపెట్టారు. క్రమంగా ఆ దేశాలను ఆక్రమించుకొని ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. కాలిఫోర్నియా, బ్రెజిల్ లాంటి దేశాల నుంచి రైస్ దిగుమతి ఇష్టం లేక తామే సొంతంగా వలస రాజ్యాల ఏర్పాటుకు పూనుకున్నారు. నగరాల్లో ఉన్న జనం కార్మికుల ఆకలి తీర్చేందుకు థాయిలాండ్ లోనూ వరి పండించడం మొదలుపెట్టారు. అది క్రమంగా జపాన్, కొరియా, తైవాన్ కు పాకింది. ప్రపంచంలో ఆహార కొరత తీర్చడంలో మొదటి స్థానంలో ఉంది రైస్. జనం కడుపు నిండాక బ్రిటిష్ వారు మన దేశంలో కమర్షియల్ క్రాప్స్ కు జై కొట్టారు. పంజాబ్, బెంగాల్ లాంటి చోట కమర్షియల్ క్రాప్స్ ను ప్రోత్సహించారు. వరి పొలాల్లో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా కష్టపడేవారు. చైనా లాంటి దేశాలు సుసంపన్నంగా మార్చడంలో మహిళా శ్రామిక శక్తిదే ఎక్కువ పాత్ర.